హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు. మన దగ్గర ఒక స్పీకర్ బాక్స్ ఉంది. దీని మోడల్ F&DE200 2.0 మల్టీమీడియా స్పీకర్. ఈ స్పీకర్ లో ఛార్జింగ్ పోర్ట్ ప్రాబ్లం వల్ల ఛార్జింగ్ అవటం లేదు. ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఇండికేషన్ కూడా లేదు. ఇక్కడ ఎల్ఈడి కూడా ఉంటుంది, అది కూడా వెలగడం లేదు. ఛార్జింగ్ కాకుంటే బ్యాటరీ ఛార్జింగ్ కూడా అవ్వదు. అయితే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను ఈ స్పీకర్ ను ఎలా రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న పోర్ట్ కు బదులుగా ఈ టైప్ సి పోర్ట్ ను ఎలా అప్గ్రేడ్ చేయాలనో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, DC ఇన్పుట్ అనేది 5 volts 1 amps. ఫ్రెండ్స్, మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ ఛార్జింగ్ పిన్ అనేది ఈ పోర్ట్ కి కనెక్ట్ చేసినప్పుడు, ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చిన్న ఒక ఎల్ఈడి ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ ఇండికేటర్ అనేది వెలుగుతుంది. ఎల్ఈడి వెలగలేదు కాబట్టి ఇప్పుడు మనము ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది లూజ్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఇందులో ఉన్న ఇంటర్నల్ సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఈ మినీ యూఎస్బి సాకెట్ కంప్లీట్ గా డెడ్ అయి ఉండొచ్చు. ఈ మినీ యూఎస్బి ని తీసి మళ్ళీ మనం చేంజ్ చేసి ఈ రిపేర్ చేసేదానికన్నా ఈ మినీ యూఎస్బి ని వాడకంలో లేదు కాబట్టి మనము డైరెక్ట్ గా ఈ సి టైప్ ఫిమేల్ సాకెట్ ను సెట్ చేసి అప్గ్రేడ్ చేద్దాం. ఈ పోర్ట్ ను మార్చకుండా మనం డైరెక్ట్ గా ఈ సి టైప్ ఫీమేల్ సాకెట్ ను దీనికి బదులుగా సెట్ చేసి అప్గ్రేడ్ చేద్దాం. రిపేర్ కంటే సులభంగా ఫీమేల్ కనెక్టర్ ను మార్చుకుంటే సరిపోతుంది. బ్యాటరీ అనేది మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న బ్యాటరీని అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్పీకర్ బ్యాక్ సైడ్ స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. ఈ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇందులో ఉన్న కనెక్షన్స్ కట్ కాకుండా స్లోగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న సర్క్యూట్ బోర్డులను ఓపెన్ చేసుకోవాలి. స్పీకర్ కీప్యాడ్ ను ఓపెన్ చేసుకోవాలి. ఈ మినీ యూఎస్బి పోర్ట్ కు సంబంధం లేకుండా ఈ యూఎస్బి సి టైప్ ఫీమేల్ కనెక్టర్ ను సెట్ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి, సింపుల్ గా అర్థమవుతుంది. ఈ యూఎస్బి టైప్ సి కనెక్టర్ లో రెడ్ అనేది ప్లస్, బ్లాక్ అనేది మైనస్. ఈ బోర్డ్ లో కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనో చూపిస్తాను. బ్లాక్ అనేది మైనస్ ఇచ్చుకోవాలా. ఈ పోర్ట్ కు ఉండేది కింద ఇది మైనస్. ప్లస్ అనేది ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, 110 volts ప్లస్ కి ఇవ్వాలి. ఈ బ్లాక్ అనేది మైనస్, ఈ వైట్ గా ఉండేది ప్లస్. ఈ కెపాసిటర్ ప్లస్ కి ఇవ్వాలి రెడ్ వైర్ ని. ఇలా సర్క్యూట్ బోర్డ్ కు ప్లస్ మైనస్ కనెక్షన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఛార్జర్ ని కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మినీ యూఎస్బి అవసరం లేదు, మనకు కావాల్సింది సి టైప్. ఇది సి టైప్ ఫిమేల్ కనెక్టర్. ఛార్జింగ్ పెట్టిన వెంటనే ఎల్ఈడి అనేది ఆన్ కావాలి. ఆన్ కాలేదంటే ఎల్ఈడిని చెక్ చేసుకోవాలి. ఎల్ఈడి అనేది కట్ అయింది. ఎల్ఈడిని సోల్డరింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫిమేల్ కనెక్టర్ కి ఛార్జింగ్ కనెక్ట్ చేద్దాం. ఈ ఫిమేల్ కనెక్టర్ అనేది పనిచేస్తుంది, ఎల్ఈడి కూడా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుందో లేదో అనేది చెక్ చేసుకోవాలి మల్టీమీటర్ తో. ఈ సర్క్యూట్ బోర్డ్ కింద బ్యాటరీ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. మదర్ బోర్డ్ కింద ఇది చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీని లిథియం బ్యాటరీ అంటారు. 3.7 volt బ్యాటరీ. ఈ కనెక్టర్ కి ఛార్జింగ్ పెడితే ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే మల్టీమీటర్ తో తెలుసుకోవాలి. ఈ బ్యాటరీ టెర్మినల్స్ కి వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, ప్లస్ మైనస్. ఛార్జింగ్ పెట్టినప్పుడు వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, ఛార్జింగ్ తీసినప్పుడు వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. బ్యాటరీ ఛార్జింగ్ అవుతే వోల్టేజ్ అనేది పెరుగుతుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఛార్జింగ్ తీసినప్పుడు వోల్టేజ్ అనేది బ్యాటరీ వోల్టేజ్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా ఉంటే బ్యాటరీ ఛార్జింగ్ అనేది అవుతుందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మల్టీమీటర్ తో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం.
ఇక్కడ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఇది ఛార్జింగ్ టెర్మినల్స్, ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి. ఆన్ అయింది. ఇప్పుడు ఈ టెర్మినల్స్ కి వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. DC మోడ్లో పెట్టుకోవాలి. వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. 4.08 DC వోల్ట్. ఇప్పుడు ఈ ఛార్జింగ్ అనేది తీసేసి వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. 3.999 ఇలా వోల్టేజ్ చెక్ చేసుకుంటే ఛార్జింగ్ అనేది అవుతుందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టినా అదే వోల్టేజ్, ఛార్జింగ్ తీసినా అదే వోల్టేజ్ ఉంటే ఈ మదర్ బోర్డ్లో అనేది ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు మనకు మదర్ బోర్డ్లో అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు అన్ని ఫిట్ చేసి ఈ కనెక్టర్ని ఇక్కడ ఉన్న ప్లేస్లో సెట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కనెక్షన్ తీసి ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్షన్లు ఇచ్చుకోవాలి. ఇక్కడ సెట్ చేసుకోవాలి, హోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ బోర్డుకి ప్లస్ మైనస్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఈ బోర్డును అనేది సెట్ చేసుకోవాలి. LED ఆన్ అయింది. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ బ్లూ కలర్లో ఒక LED ఆన్ అయింది, బ్లూటూత్ ఆన్ అయింది. ఇప్పుడు ఆన్ చేసి సౌండ్ క్లారిటీ చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా డెడ్ అయిన ఛార్జింగ్ పోర్టును రిపేర్ చేసుకోవచ్చు, టైప్-సిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ఫుల్ మోడిఫికేషన్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం విఆర్కే టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో కలుద్దాం.